ఇంకో బర్త్డే వెళ్ళిపోయినా నా వయసు ఇంకా 16 అన్నట్టు తెగ మెలికలు తిరిగిపోతుంది. కలువ కళ్ళ కాజులు సినిమాలు తగ్గిన స్టార్ హీరోయిన్ ఫోజులు కొడుతుంది. టాలీవుడ్లో సీన్ లేకపోయేసరికి కోలీవుడ్ వాళ్ళకి కన్ను గేటుతుంది. పెళ్ళి ఎప్పుడంటే అక్కలకి అయ్యాకేనా అంటుంది. పంచదార బొమ్మని కాసేపు కబుర్లతో గొరుక్కు తినేద్దాం. హలో బర్త్డే బేబీ, కేక్ ఏది? ఎప్పుడో కట్ చేసా. మాకో మొక్క కూడా బెట్లా. మొత్తం నేనే తినేసా. ఒంటి మీదకి ఎన్ని వచ్చాయే? ఏంటమ్మా అవి? ఎన్నేళ్ళు వచ్చాయని అడుగుతున్నా. 20 కంప్లీట్. పైన ఇంకో 10-15 వేసుకోమంటావా? ఏమ్మా ఆంటీలా కనిపిస్తున్నానా? మరి ఎన్నేళ్ళు వచ్చినాయో కరెక్ట్ గా చెప్పొచ్చుగా. యు నాటి. అమ్మాయిల వయసు అడగకూడదని తెలీదా? అడక్కపోతే మాకు తెలవదనుకున్నావా? తెలిస్తే అడగడం ఎందుకో? డేట్ ఆఫ్ బర్త్ చెప్పేయమంటావా? మాట్లాడటానికి చాలా విషయాలున్నాయి. సరే, నీకు నాకు మధ్య ఉంటదా సీక్రెట్? బాప్రే, ఎంత పెద్ద ఫేవర్ చేస్తున్నావో. నువ్వు అడగాలే గానే గుండె గోసి నీ చేతిలో పెడతా. బాబోయ్, తట్టుకోలేకపోతున్నా. పంచదార బొమ్మ అన్నావని అంత సేదైపోయావా? నో, యు ఆర్ ఆల్వేస్ స్వీట్. కోలీవుడ్ రుచి మరిగినట్టున్నావు. అలాగేం లేదు. లేకపోవడం ఏంది? అన్నీ 60 సినిమాలే చేస్తున్నావు. డబ్బింగ్ తో మీ ముందుకొస్తున్నాగా మై డియర్ మామా. మా వాళ్ళకి ముఖం మొత్తినా వాళ్ళ కొత్తగా కనిపిస్తున్నావు. ఈ కాజల్ బోర్ కొట్టడమా? నెవర్. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా చూపించు. నా టాలెంట్ చూపేవాళ్ళు కావాలి. మా వాళ్ళు ఏం మిగల్చలా, ఉన్నదంతా చూపించేశారు. గ్లామరస్ రోల్స్ కాదు, టాలెంట్ ని బయటకు తీయాలి. ఉన్నదంతా తోడేశారు, ఇంకేం మిగల్లా. బాలీవుడ్ ఇండస్ట్రీ కరెక్ట్ గా పడుతుంది తెలుసా? ఊరే ఏం పడుతుంది? నా టాలెంట్ ని కరెక్ట్ గా వాడుకుంటోంది. ఏం తక్కువ చేశావని అటు వెళ్ళిపోయావు? వేరే కంట్రీకి వెళ్ళిపోయినట్లు ఏంటి నీ గోలా? ఛాన్సులు లేవా? చెప్పు, 4 ఇప్పిస్తా. సర్లే, ఉన్నవి చేయటానికే టైం లేదు. బోడి ఉన్నాయి 3 సినిమాలు, ఆటికే ఇంత ఫోజు. ఓకే అన్నానంటే 100 రెడీ. అబషా మరనే ఏవి పడితే అవి చేయదలుచుకోలేదు. అరం ఫ్యాన్స్ మాలాగ్ కాదు, వాళ్ళకేయో కావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెలెక్టివ్ గా చేయాలనుకుంటున్నా. వామ్మో, ఎందుకట్ట? గ్లామర్ క్యారెక్టర్స్ చేసి చేసి బోర్ కొట్టేసింది. నీ అంకమ్మ, నీకే అట్టుంటే చూసిన వాళ్ళకి అట్టుండాలా? 10 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. అంటే నువ్వు చూపించడానికి మేం చూడటానికి ఇంకేం మిగలేదా? లేదని నేను అన్నానా? మరి ఎందుకు వెళ్ళిపోయావు? ఏముందన్నాడా? గ్లామర్ చూసి కాదు, నా టాలెంట్ చూసి పిలుస్తున్నారు. అది మా కాడ ఎందుకు చూపిలే? ఏం చూపించకుండానే అన్ని ఛాన్స్లు ఇచ్చారా? నీ బొమ్మ ఆడ ఎన్ని రోజులు ఆడుద్దో నేను చూస్తా. మీ కాజల్ గ్రోత్ ని ఎంకరేజ్ చేయాలి మామా. అప్పుడే ప్రొడ్యూసర్లు నిన్ను చూపు చూస్తున్నారంటగా. అబ్బెబ్బే, గుడ్ గైడ్స్ టచ్ కూడా చేయరు. ఒరే, నీకు ఏరేగా అర్థమైనట్టుంది. నన్ను చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. టాలీవుడ్ వేషాలు ఈడయ్యొద్దని నీకు చెప్పారంటగా. నోనో, అలాగే అనలేదు. ఎర్రి వేషాలు వేస్తే లోడ్ లారీ ఎక్కిచ్చి పంపిస్తామన్నారా? వాట్ ఇస్ దిస్? ఎందుకంటారు? లొకేషన్ కి తీరిగ్గా నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నావంటగా. ఎప్పుడైనా, రేర్ గా లేట్ అవుతుంది. నీతో ఇసుగుబుట్టి ప్రొడ్యూసర్ నోటీస్ ఇచ్చాడా లేదా? ఓ అదా, స్మాల్ మిస్అండర్స్టాండింగ్. భాష అల్లుడికి కూడా కోపం తెప్పించావని అన్నా. భాష అల్లుడా? ఎవరు? నిప్పాసు గల రజనీకాంత్ అల్లుడిని ఎవరంటావా? ఓ, ధనుష్. గుడ్ యాక్టర్. ధనుష్ సినిమాకు కూడా యగనామాలు పెట్టే అంత ధైర్యం వచ్చేసిందే. మనిషి అన్నాక ఇబ్బందులు వస్తుంటాయి. ఏం పాపం, తలనొప్పే ఒళ్ళు నొప్పే? ఎక్కడో ప్యాకప్ అయిపోయి ఉంటాను. రజనీకాంత్ అల్లుడిని ఎయిట్ చేయించి ఆడుందామనే. నా ఉద్దేశం అది కాదు. కరువు పట్టినట్టు ఏరియా సినిమాలు ఒప్పుకుంటే ఉన్నాయి పోతాయి, జాగ్రత్త. మనం పర్ఫెక్టే, ఫ్లైట్స్ టైంకి రావాలిగా. బానే సంపాదించావుగా, ఓ హెలికాప్టర్ కొనుక్కో. ఏంటి పండు, జోకా? ఫ్లైట్ లేట్ అంటే ప్రొడ్యూసర్లు
వాకేనమ్మా అని అంటారనుకున్నావా? ఆ మాత్రం దానికి ఏం కాదులే. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు అక్కయ్య? అక్క ఏంటి కొత్తగా? వాకే సెల్లాయ్, పెళ్ళి ఎప్పుడో చెప్పు. నాకప్పుడే పెళ్ళేంటి? అప్పుడే ఏంది, చెల్లికే ఎప్పుడో అయిపోతే తను తొందరపడింది, నాకింకా టైం ఉంది. ఇప్పటికే లేటు. నా మాటిని చేసుకో. ఎలా చేసుకోను? అక్కలు చాలా మంది ఉన్నారు లైన్లో. వడ్డమ్మ బడవ, అక్కలాండి నుంచి వచ్చారు? ఉన్నదొక్క సెల్లాయేగా. ఇండస్ట్రీలో అక్కలు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీ అక్కలా? ఎవరు తల్లి వాళ్ళు? అనుష్క, నయనతార, శ్రియ, ఆల్ ఆర్ ఎల్డర్ దెన్ మీ. మరి త్రిష ఎవరు? సెల్లాయా? సారీ, తను కూడా అక్కే. వీళ్ళందరికి అయితే గాని నువ్వు చేసుకోవా? అక్కలకు కాకుండా చెల్లికి పెళ్ళేంటి? నీ బండ బడ, ఇట అయితే ఇంక పెళ్ళి అయినట్టే. నాకు లేని తొందర నీకెందుకు? త్రిష ఎంగేజ్మెంట్ అయ్యాక తూచ్ చేసుకోననింది. అందుకే నేను తొందర పట్టలేదు. ఇంకో 4-5 ఏళ్లకైనా తప్పదమ్మా. చేసుకుందాంలే, ముందు అక్కలకి అయిపోని. ఈలోపు మీ చెల్లెలు పిల్లకాయలతో ఆడుకుంటది. ఆడుకొని నేను కూడా ఆడుకుంటాను. పిల్లకి పెళ్లి కాలేదని అమ్మ టెన్షన్ పడుద్దేమో. మ్యారేజ్ విషయంలో అమ్మని ఇబ్బంది పెట్టను. వెరీ గుడ్. మంచి మొగుడిని ఎతికితే చేసుకుంటావా? వాళ్ళకి శ్రమ ఇవ్వనని చెప్తున్నా. ఒరే, మొగుడిని నువ్వే ఎత్తుక్కుంటావా? ఇప్పుడే కాదులే, చేసుకోవాలనిపించినప్పుడు. ఎప్పుడు అనిపిస్తుంది? ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా? నీకు చెప్పకుండా చేసుకోలే. ఈలోపు ఎవరినన్నా ట్రై చేసుకోమంటావా? యు నాటీ. ఐ లవ్ యు మమ్మా. బాయ్.